హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసేసుకునే మసాలా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. అలాగే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా శనగపప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చిటపటలాడేంత వరకు ఒకసారి ఇలా బాగా వేయించేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పోపుని వేయించుకోండి. ఇప్పుడు ఆవాలన్నీ చిటపటలాడాక ఇందులోకి 1 కప్పు దాకా మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఉల్లిపాయల్ని వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా వేయించుకోండి. కొద్దిగా పింకిష్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 కేజీ దాకా క్యాప్సికమ్ తీసుకొని ఒకసారి బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడా ఉప్పు, అలాగే అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉప్పు పసుపు అనేది బాగా ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా వేయించేసుకోండి. ఇలా 1 లేదా 2 నిమిషాల దాకా క్యాప్సికమ్ ముక్కలని ఇలా వేయించుకుంటే మనకి ఉప్పు పసుపు పట్టేసి క్యాప్సికమ్ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇలా 2 నిమిషాల దాకా వేయించేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాల దాకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 కప్పు దాకా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 1/2 కప్ అంటే 1/4 కప్ అండి. ఈ రెండిటిని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడి పొడిలాడేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మూత తీసేసి ఈ కర్రీని అప్పుడప్పుడు ఒక 2-3 సార్లు మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అడగంటకుండా ఉంటుంది. ఒక 2-3 సార్లు ఇలా కలిపేసుకొని క్యాప్సికమ్ ముక్కలు అనేవి మెత్తగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయినాయి. క్యాప్సికమ్ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పల్లీల పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, మసాలాలన్నింటినీ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో 1 లేదా 2 నిమిషాల దాకా ఇలా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు 2-3 నిమిషాల దాకా ఇలా ముక్కలని వేయించేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే మనకి కర్రీ అనేది అడుగంటేస్తుందండి. ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కూడా ఘాట్ అనేది వచ్చేస్తుందండి. అందుకని కొద్దిగా నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇక్కడ మసాలాలన్నీ కూడా మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసేసుకోండి. ఇక్కడ నేను 250 ml నీళ్ళని వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్ అంతటిని వేసేసుకున్నాక ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు ఇలాగా బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది కొద్దిగా ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకొని ఇక్కడ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల దాకా ఉడికించేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇదిగోండి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. పర్ఫెక్ట్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది మనకి రోటీస్కైనా, చపాతీస్కైనా, పులావ్, బగారా రైస్ లేదంటే ఏ రైస్లోకైనా ఈ క్యాప్సికమ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే వంకాయ లాంటివి తినని వాళ్ళు కూడా ఈ కర్రీని ఈజీగా చేసుకొని తినేయచ్చు. ఇప్పుడు రుచి చూసి కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా
ఉప్పుని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. అంతేనండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదిగోండి, మరీ గట్టిగా కాకుండా నీళ్ళగా కాకుండా క్యాప్సికమ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని పక్కకి దించేసుకోండి. అంతేనండి, మనకిక్కడ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది తయారైపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ మసాలాలు కూడా పట్టవు. ఈ మసాలా కర్రీ అనేది తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.